ఛానల్ గ్రోత్ కోసం మనీ పెట్టొచ్చా? మీరు కూడా గ్రో చేశారని చాలా వీడియోస్లో చెప్తున్నారు. మా ఛానల్స్ కూడా గ్రో చేయండి. ఇది యాక్చువల్గా ఒకళ్ళు రాసిన కామెంట్ కాదండి. ఛానల్ గ్రోత్ కోసం మనీ పెట్టొచ్చా అని ఒకళ్ళు అడిగారు. బట్ నేను నెక్స్ట్ చెప్పిన 2 క్వశ్చన్స్ ముగ్గురు మెసేజ్ చేశారు నాకు. ఇది ఎందుకు మెసేజ్ చేశారంటే వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదన్నా లైక్ ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చాననుకోండి, వాళ్ళ ఆనందంతో వీడియోలో చెప్తున్నారు. ఇట్లా నేను రిప్లై ఇచ్చానని చెప్పేసరికి అండ్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ వల్ల మా ఛానల్ గ్రో అయ్యింది అది ఇది అని చెప్తున్నారంట వాళ్ళు. సో మీ గురించి ఇలా చెప్పారు, మాకు కూడా ఏదైనా సజెషన్ ఇవ్వండి అంటారు. ఇది నేనేదో ఇక్కడ ఏదో టిక్స్ అండ్ ట్రిక్స్ ఏమీ లేవు అసలు. నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ కూడా ఏమి ఉండవు. అదేంటంటే ఛానల్ చెక్ చేయమంటారు. ఛానల్ చెక్ చేసి నేను చెప్తానన్నమాట వాళ్ళకి. సో ఆ ఛానల్ చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది తెలుస్తుంది. వాళ్ళ వీడియోస్లో చూపించి ఇది పలానా మిస్టేక్, మీరు ఇలా చేయొద్దు, ఇలా చేయండి అనేసి చెప్తే అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా నేను చేసేది. అంతేగాని నేను ఏ డబ్బులు తీసుకుని ఎలాంటి గ్రోత్ అసలు ఎవరు చేయలేరు. అసలు అలా చేస్తామన్నా కూడా అదేం కరెక్ట్ కాదు. అసలు ఏం ఉండదు దానివల్ల, మీకేం తర్వాత గ్రోత్ ఉండదు. ఇది చెప్పినా కూడా ఎలా ఉంటుందంటే, అసలు నేను ఈరోజే ఒకటి సీన్ జరిగింది. మేడం మీరు గ్రో చేస్తామని చెప్పారు కదా, అమౌంట్ ఎంత అవుతుందో చెప్తారా అంటే, వాళ్ళకేమో అక్కడ తినడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళేదో బాగా తక్కువ వాళ్ళు అనమాట. అంటే తినడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి వాళ్ళు కూడా ఛానల్ గ్రో చేయడానికి చూసుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఈ మాట చెప్తున్నారు అనమాట. అంటే నేను ఊరుకోను కదా, నేను తిడతాను, గ్యారెంటీ తిడతాను ఇలాంటి విషయాలకి మాత్రం. ఎందుకంటే అది తప్పు. అసలు అట్లా ఏమీ లేదు. మనం ఎవరికో డబ్బులు ఇస్తే గ్రో చేయడం అనేది ఎక్కడ జరగని పని. ఇప్పుడు నన్ను అడుగుతారు, ఇప్పుడు నేనైనా సోది చెప్పేదో నేను గ్రో చేస్తానని నేను తీసేసుకోవచ్చు. అక్కడ ఏమి లేనప్పుడు తీసుకుని ఏం ఉపయోగం చెప్పండి. అసలు ఎస్ఈఓ చేసివ్వండి, మా ఛానల్కి అది చేసివ్వండి, ఇది చేసివ్వండి, సెట్టింగ్స్ పెట్టివ్వండి. అసలు సెట్టింగ్స్ విషయానికి వచ్చేసరికి సెట్టింగ్స్ అంటూ ఏది ఉండదు. యూట్యూబే డిఫాల్ట్గా ఇస్తుంది సెట్టింగ్స్. మనమే కావాలని కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటాం అంతే. ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూసి ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ అనేసి అక్కడేం మ్యాటర్ ఉండదు. మీకేమో ఆ వీడియోసే కావాలి, నేనేమో ఆ వీడియోస్ చేయను, ఎందుకంటే అవేమి కరెక్ట్ కాదు కాబట్టి. సో ఎలాంటి సెట్టింగ్స్ ఉండవు, ఎలాంటి ఎస్ఈఓలు ఉండవు. ఇప్పుడు సరే ఎస్ఈఓ తీసుకుందాము. ఎస్ఈఓ అంటే మనకి యూట్యూబ్ స్టార్టింగ్లో యూట్యూబ్ వచ్చిన కొత్తలో ఏంటంటే చాలా తక్కువ ఛానల్స్ ఉండేవి అప్పట్లో ఏంటి, ఇప్పుడు చికెన్ కర్రీ ఉందనుకోండి, అది మహా అయితే కుకింగ్ ఛానల్స్ 4-5 ఉండేయేమో ఆ టైంలో. అలా చేసినప్పుడు చికెన్ కర్రీ అని చెప్పి సెర్చ్ చేస్తే వాళ్ళ వీడియోనే వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఎస్ఈఓ చేసినా ఏమన్నా చేయనివ్వండి, వాళ్ళ వీడియో వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చికెన్ కర్రీ అని సెర్చ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఎవరిదన్నా వస్తుంది, అందరూ చేస్తారు ఎస్ఈఓ, ఎవరిదన్నా వస్తుంది సెర్చ్లో. అది కొంచెం ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఎన్ని పెట్టినా మన థంబ్నెయిల్ మ్యాటర్ అవుతుంది. థంబ్నెయిల్ కరెక్ట్గా పెట్టాలి, మన వాయిస్ ఆడియన్స్కి నచ్చాలి, మన ప్రెజెంటేషన్ నచ్చాలి. మొత్తం ఏదైనా ఆడియన్స్ చూస్తేనే. ఇప్పుడు కుకింగే ఉంది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకటే రెసిపీని చాలామంది చేస్తున్నారు, మరి ఒకళ్ళకే ఎందుకు వ్యూస్ వస్తుంది, ఇంకొకళ్ళు ఎందుకు వైరల్ అవ్వట్లేదు అంతే. సో అన్ని వీడియోస్కి మీకు వ్యూస్ రావు, ఎన్ని చేసినా వ్యూస్ రావు. అది ఆటోమేటిక్గా వ్యూస్ రావడం అనేది ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్. అంతేగాని దీనికి ఏదో నేను గ్రో చేయడమో ఎవరో గ్రో చేయడమో ఇవన్నీ ఏమీ ఉండవు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. కొన్నిసార్లు నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను రా బాబు, వీళ్ళకి నాకు పిచ్చా లేకపోతే వీళ్ళకి పిచ్చా నాకు అర్థం కాదనమాట. కొన్ని డౌట్స్ చూస్తే కనుక ఈ మధ్య ఎక్కువైపోయినాయి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా. మేడం మీరు పలానా వాళ్ళకి హెల్ప్ చేశారంట, మాకు కూడా హెల్ప్ చేయండి. ఇక్కడ నేను చేసే హెల్ప్ అంటూ ఏమీ లేదు. నేనే కాదు, ఎవ్వరూ చేయగలిగింది ఏం లేదు. మీ ఛానల్ని మీరే గ్రో చేసుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలి వ్యూస్, ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఛానల్లో అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుని వీడియోస్ చేస్తేనే వ్యూస్ వస్తాయి. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్, ఈ ఛానల్ గురించి చెప్తాను నేను. నాకేమీ భయం లేదు, నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. ఎందుకంటే మీకు కూడా తెలియాలి జరిగేది ఏంటి అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను కదా, ఈరోజు షూట్ చేస్తున్నాను, 15 వీడియోస్ షూట్ చేస్తున్నాను అనమాట. వీటిల్లో నాకు నచ్చిన వీడియోస్ని నేను ముందు పోస్ట్ చేసేస్తాను. నాకు తెలుసు వేటికి వ్యూస్ వస్తాయో నాకు తెలుసు. ఎందుకంటే నా ఆడియన్స్ సంగతి నాకు తెలుసు, ఏ వీడియోస్ పోస్ట్ చేస్తా. అది కూడా నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే, ఇప్పుడు ఆ రోజు నేను బిజీగా ఉంటాను, నాకు రిప్లైస్ ఇవ్వడానికి కుదరదు అనుకోండి,
అప్పుడు నార్మల్ వీడియో పోస్ట్ చేసేస్తాను. దానికి వ్యూస్ రావని తెలుసు అనుకున్న వీడియో పోస్ట్ చేసేస్తాను. అలా కాకుండా నేను ఖాళీగా ఉన్నాను, ఆ టైంలో రిప్లైస్ కూడా ఇవ్వగలుగుతాను అంటే కనుక మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానన్నమాట. నాకు తెలుసు వ్యూస్ దేనికి వస్తాయి అనేది. అలా అని వ్యూస్ రావు కదా అని నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండను. వ్యూస్ రానివి నాకు ఇక్కడ వ్యూస్ కంటే మ్యాటర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ నా సంగతి వదిలేసేయండి, మీ సంగతి ఏంటో మీరు ఆలోచించుకుని చేయండి. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. సో ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి మనం. ఆడియన్స్కి ఏది నచ్చుద్దో అదే చేయగలగాలి. అప్పుడు ఛానల్ రీచ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. మీరు ఎవ్వరికి ఏమి చేయాల్సిన పని లేదు. అర్థమవుతుంది కదా. ఇక్కడ వీడియోస్ చేయాల్సింది మీరు, థంబ్నెయిల్స్ చేయాల్సింది మీరు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది మీరు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనేసి మీరు ఏమీ చూడాల్సిన పని లేదు. వ్యూస్ రావట్లేదు అని కూర్చోవద్దు. పేషెన్స్ ఇస్ ద కీ. అంతే. సక్సెస్ రావాలంటే యూట్యూబ్లో మీరు ఎంత పేషెంట్గా ఉంటే మీకు అంత ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి. అంతేగాని ఫేక్ వాటిల కోసం పరిగెత్తొద్దు. అది అంటే నేను చాలామందిని చూస్తున్నాను ఇట్లాగా. ఏది నేనేమైనా తిడతానని కొంతమంది చెప్పరు, కానీ వాళ్ళు ఏంటంటే మనీ పెట్టి వ్యూస్ తెచ్చేసుకోవాలి, వాచ్ అవర్స్ తెచ్చేసుకోవాలి, అది కొనుక్కోవచ్చు, సైలెంట్గా వచ్చి అడుగుతారనమాట. నాకు ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు. అంటే వీడియోస్ చూసేవాళ్ళే, డైలీ చూసేవాళ్ళేనమాట. వాళ్ళు వీడియోస్ ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. సో అలా అడిగినప్పుడు క్యూట్గా అనిపిస్తుంది అనమాట. అంటే భయపడుతున్నారు. నేను చెప్తాను అలా, అక్కడికే ఓపిక్గా చెప్తాను. ఆల్రెడీ చెప్పినా సరే అలా ఏం చేయొద్దు, మీకేం ఉపయోగం ఉండదు అనేసి. అండ్ ఇది మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏముంది ఒకసారి పెట్టేస్తే తర్వాత లక్షలు వస్తాయిగా అనుకుంటారు. అంత సీన్ ఏం లేదు అక్కడ. ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్గా వచ్చే వాళ్ళకే రెవెన్యూ రావట్లేదు. ఇంకా ఇట్లా ఫేక్గా వెళ్ళిన తర్వాత రెవెన్యూ ఎట్లా వస్తుంది చెప్పండి. అదంతా కూడా ఏంటంటే ఒకళ్ళకైతే నేనే మానిటైజేషన్ కూడా చేశాను యాక్చువల్గా. ఇట్లాగే ఫేక్గా వాచ్ అవర్స్, వ్యూస్ ఇవన్నీ తెప్పించుకున్నారనమాట. తెప్పించిన తర్వాత నేను చెప్పాను, మరి అప్లై చేయమంటే చేసేస్తానండి మానిటైజేషన్కి, లేట్ అయిందంటే కనుక మానిటైజేషన్ అవ్వదు కన్ఫర్మ్గా అనేసి చెప్పాను. సరే లక్కీగా మానిటైజేషన్ అయిపోయింది. వాచ్ అవర్స్ తగ్గకముందే మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత అసలు ఏమి గ్రోత్ అనేదే లేదు. ఇప్పటి వరకు కనీసం $10 కూడా అవ్వలేదు. ఎప్పుడో నేను చేసింది లైక్ మోర్ దెన్ 9 months to 10 months అయ్యింది యాక్చువల్గా చేసి ఆవిడకి. ఇప్పటి వరకు మరి $10 కూడా అవ్వలేదు అసలు. అలా ఉంటుంది ఛానల్తో, అంత వరస్ట్గా ఉంటుంది అనమాట. ముందంతా కంగారు పడిపోయి అసలు ఏదో చేసేయాలి అనుకుంటాం. తర్వాత ఏం చేస్తారు, రెవెన్యూ రాదు. అసలు మనం మానిటైజేషన్ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి ఛానల్తో. ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. అప్పుడేం చేస్తారు. సో అందుకే స్లోగా వెళ్ళాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతే. మీరు పరిగెత్తాలి అనుకుంటే ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుతుంది తప్ప ఏమీ లేదు అసలు. సో అది అర్థం చేసుకోండి. ఎవ్వరూ మీ ఛానల్ని గ్రో చేయలేరు. ఈవెన్ నేను కూడా ఏమీ చేయలేను. చెప్తున్నాను కదా, నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఎవరి ఛానల్కి ఏమీ చేయలేరు. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన పని ఇది. వీడియోస్ ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా రీచ్ అయితేనే మీ ఛానల్కి ఎప్పుడైనా బెనిఫిట్గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒరిజినల్ కంటెంట్కి వ్యూస్ రావట్లేదు, అందుకే మేము వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉంటారు. సో మీరు వేరే వాళ్ళ వీడియోస్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని ఇంకా పాపులర్ చేస్తున్నారు. మీ వీడియోస్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా మీ వీడియోసే మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు రీచ్ వస్తుంది. మీ మీద మీకు నమ్మకం లేక వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవడం అంతే. సో మీ వీడియోస్ మీరు పెట్టి మంచి గ్రోత్ తెచ్చుకోవాలి. ఛానల్ గ్రో అవ్వాలి కదా. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇంకోటి ఉంది ఇక్కడ మెయిన్గా. సబ్స్క్రైబర్స్ కోసం వేరే వాళ్ళ వీడియోస్ పెడతారు. అసలు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. కొంచెం ఆలోచించండి ఒక్కసారి. నేను ఇప్పుడు చెప్పే మాట ఒకసారి ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు సరే సబ్స్క్రైబర్స్ కోసమే పెట్టారు, ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కోసమే చూస్తారు. మీ కంటెంట్ పెట్టినా వాళ్ళు ఏం చూడరు కదా. ఇంకెందుకు సబ్స్క్రైబర్స్ అసలు వేస్ట్. ఊరికే సబ్స్క్రైబర్ నెంబర్ పెంచుకునేదానికంటే కంటెంట్ పైన ఫోకస్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేయడం, సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేయడం అసలు ఇలా చేయొద్దు. ఒరిజినల్ కంటెంట్ మంచిగా పోస్ట్ చేయడానికి చూడండి. మీరు ఫస్ట్ మీ మైండ్ని క్లీన్ చేయండి. నా ఓన్ కంటెంటే పెట్టాలి, ఏదేమైపోయినా సరే, ఎవరు వచ్చి ఎన్ని టెంప్టులు చేసినా సరే నేను ఏ వీడియోస్ పెట్టను, నా ఓన్ వీడియోసే పెడతాను అనేసి మీరు గట్టిగా ఫిక్స్ అవ్వాలి. ఇదంతా ఎంత చెప్పినా సరే ఇదంతా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను చెప్పేది అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదా. 50%కి నచ్చుతాను, 50%కి నచ్చను వీడియోస్ చూసే వాళ్ళకి. బట్ నాకు నచ్చే వాళ్ళకే నేను చూస్తారు, వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనేసి చెప్తాను.
సో అందరినీ సాటిస్ఫై చేయలేము ఎట్లాగో, కనీసం 50% మెంబర్స్ని అయినా సాటిస్ఫై చేసేటట్టుగా మనం వీడియోస్ చేయగలిగితే ఖచ్చితంగా ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఇదండి, నా ఛానల్ గ్రో చేయండి, నేను అమౌంట్ ఇస్తాను ఇట్లాంటివి నన్ను ఎవ్వరు అడగొద్దు దయచేసి ఇన్స్టాగ్రామ్లో. నేను ఎవరి ఛానల్కి ఏ గ్రోత్ ఇవ్వలేదు, చెప్తున్నాను కదా. వాళ్ళ ఛానల్ చెక్ చేసి, అండ్ ఇంకోటి ఇది పెయిడ్ చెక్కింగ్. ఛానల్ చెక్కింగ్ అనేది నేను పెయిడ్ చెక్కింగ్, డబ్బులు తీసుకుని చెక్కింగ్ చేస్తాను. ఇది ఎందుకంటే ఊరికే 1-2 వీడియోస్ చేసి చెక్ చేయడం కాదు, ఆల్రెడీ చెక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో ఏదో ఊరికే ఇష్టం లేకుండానే పే చేస్తారు, కానీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మంచి పని అయ్యింది అనేసి వాళ్ళకి అప్పుడు అర్థమవుద్ది అనమాట. ఒక ఆవిడ చెప్తున్నారు, ఈరోజు జరిగింది ఇది, మేడం ఫస్ట్లో నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, మీరు సరే అంటున్నారు కదా ఏదో ఒకటి చెప్తారులే అన్నట్లుగా చేయించుకున్నాను తప్ప, బట్ మీరు ఇంత క్లారిటీగా చెప్తారని అయితే నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు మొత్తం ఒక క్లారిటీ వచ్చింది, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేసి చెప్పారనమాట. నిజంగా మాటలు వింటే ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చెప్పేది కూడా అలాగే చెప్తాను. వాళ్ళు నాకు పే చేసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుని చెప్తాను. యాక్చువల్గా తెలిసిన వాళ్ళకి ఎట్లాగో అన్నీ తెలుస్తాయి, బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి అనమాట. ఎందుకంటే నేను వేరే వేరే ఛానల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాను కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ హెల్ప్ అవుద్ది అనమాట. సో అది అంటే ఇది ఏదో గ్రేట్గా చెప్పుకోవడం అని కాదు, నాకు నచ్చింది ఆవిడ అన్న మాట నాకు నచ్చింది అనమాట. సో అందుకు చెప్తున్నాను. సో ఈ నేను చేసేది ఛానల్ చెక్ చేసే సజెషన్స్ ఇస్తానండి, అది ఇస్తేనే మోస్ట్లీ మీకు అర్థమైపోద్ది అసలు యూట్యూబ్ ఏ విధంగా తీసుకుంటుంది, మానిటైజేషన్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట అక్కడికే. ఇప్పటి వరకు నేను చెప్పగలను, నా ఛానల్ చెక్కింగ్ చేసి నేను రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ రిజాల్వ్ చేసిన వాళ్ళకి మళ్ళీ అయితే తిరిగి రాలేదు ఇప్పటి వరకు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా వీడియోస్ పెట్టరు నాకు తెలుసు, మధ్య మధ్యలో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వచ్చి ఛానల్ చెక్ చేయండి అంటూ ఉంటారు, నేను చెప్పిన వీడియోస్ మాత్రం డిలీట్ చేయరు. సో అట్లాంటి వాళ్ళు తప్ప చాలామందికి ఇష్యూ రిజాల్వ్ అయింది, హ్యాపీగా మనీ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. అది నాకు చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ అసలు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక. సో ఇదండి, సో మీ ఛానల్ని మీరే గ్రో చేసుకోగలరు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఇప్పుడు రీయూజ్డ్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేదో ఫ్రీ సర్వీస్ ఏం పెట్టుకోలేదు కదా, నేను అమౌంట్ అని డైరెక్ట్గానే చెప్పాను, అన్ని వీడియోస్లో చెప్పాను, కమ్యూనిటీ పోస్టులో రాశాను, ఇలా అమౌంట్ తీసుకుంటాను ఇది అనేసి. వస్తారు రీయూజ్డ్ వచ్చిన తర్వాత, ఆల్రెడీ వేరే ఎక్కడో అమౌంట్ పే చేస్తారు, మేము వాళ్ళకి పే చేసాము, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళ సంగతి నాకెందుకు అసలు, నాకెందుకు చెప్తారో నాకు అర్థమవుదు. ఇప్పుడు నేను నా వర్క్కి నేను తీసుకునేది, అంతేగాని నేను వాళ్ళకెవరికో ఇచ్చారని వాళ్ళకి నాకు సంబంధమే లేదు కదా అసలు ఆ టాపిక్ ఎందుకు తీస్తారో కూడా నాకు అర్థమవుదు అసలు. సో అది ఏదైనా మీరు మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నా ఇది ఎలా ఉంటుందంటే, నన్ను నిజంగా అవుతుంది అంటే కనుకనే అమౌంట్ చెప్తాను, అవ్వదు అంటే అమౌంట్ చెప్పను. ఇన్ కేస్ అవ్వకపోతే నేను రిటర్న్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, రిటర్న్ ఇచ్చిన వాళ్ళు తక్కువేలేండి, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను చేసిన పనికి మాత్రమే నేను అమౌంట్ తీసుకుంటాను. అది సో ఈ ఛానల్ గ్రోత్ విషయానికి వస్తే అదేనండి, ఏదైనా మీరే చేసుకోగలరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది